హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్ కి స్వాగతం. నేనైతే ఈరోజు ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వాటికి కావలసిన పదార్థాలు కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలండి, 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, 1 కప్పు షుగర్, 10 జీడిపప్పు, 10 బాదం పలుకులండి, వెనిలా ఎసెన్స్, దానికి బదులు యాలకులు కూడా వాడుకోవచ్చు. ముందుగా మనము కొన్ని నీళ్ళని వేడి చేసుకొని ఈ పలుకులని నానబెట్టుకోవాలి. ఈ లోపు మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఈ పాలను బాగా మరిగించాలి. పలుకులు నానిపోయినాయండి. ఇప్పుడు బాదం పలుకుల పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ లోపు మనము ఒక 3-4 స్పూన్ల పాలు వేసుకొని కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా పల్చగా చేసి పెట్టుకోవాలి. మనం చేసుకునే ఐస్ క్రీము బయట ఐస్ క్రీమ్ కంటే చాలా టేస్ట్ ఉంటుందండి. పాలు అనేవి చిక్కబడినాయండి. ఇందులో ఇప్పుడు కప్పు షుగర్ వేసుకున్నానండి. ఇది మనము ఎంత స్వీట్ తినగలిగితే అంత వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనము ఈ బాదం పలుకులు జీడిపప్పుని బరకగా పట్టుకోవాలండి మిక్సీలో. చూడండి, ఇలా పొడి పొడిగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనం ఈ పాలని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఉండకట్టకుండా ఉంటుంది కాబట్టి మనము దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్ పౌడర్ లేకుంటే దానికి బదులు మనము కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని స్టవ్ని నేను సిమ్లో చేసుకున్నాను. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అనేది చిక్కగా అయిపోయింది. ఇలా చిక్కగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసిన ఈ జీడిపప్పు బాదం పేస్టుని ఇందులో వేస్తున్నానండి. ఇలా బరకగా పట్టి వేసుకోవడం వలన మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ పలుకులు అనేవి మన పంటికి తగిలినప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది. అందుకని ఇలా బరకగా పట్టి వేసుకోవడమే బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ చెంచా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. ఇది లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, దాని టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ ఎసెన్స్ని వాడుతున్నాను. దీన్ని కూడా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను. మనం తీసుకున్న పలుకులని నేను కొన్ని పక్కన పెట్టేశానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేశాను. దీన్ని అంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ క్రీమ్ అనేది చల్లబడిపోయిందండి. ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ ట్రేలలో దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ట్రే లేకపోయినా పర్వాలేదండి, మనం గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. కుల్ఫీ ఐస్ క్రీమ్ లాగా చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నీ ఐస్ క్రీమ్ని 12 గంటల పాటు మాత్రం ఫ్రీజర్లో పెట్టానండి. అయిపోయిందండి, 12 గంటలు గడిచిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా తయారైందో చూద్దామండి. ముందుగా దీన్ని కొంచెం వాటర్లో పెట్టేసుకోవాలండి, అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తుంది.
టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చూడండి, నాకైతే ఐస్ క్రీమ్ చక్కగా వచ్చేసిందండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. చూడండి, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.